ధైర్యం మన అందరికి ఉంటుంది. ఉంటుందా ఉండదా? సో అందుకనే ఇప్పటిదాకానేమో మనం ఆ డెమోలా మనము ఏదైతే కొవ్వు ఉందో కొవ్వును బయటికి తీయలేము కాబట్టి థర్మోకోల్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఇక్కడ బ్యాక్టీరియా కూడా మన దగ్గర లేదు కాబట్టి మనం ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. పూజా అందరూ తెలుసు కదా? సార్ మిక్స్ చేయండి మేడం అక్కడ ఇక్కడ. ఇవి మన బండలలో మనం ఏం చేసామంటే సో బ్యాక్టీరియా కలిపినాం. సో ఇది మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ బండదుడు అనేకి తెలుసు కదా అందరికి? ఇది మార్కెట్ లో దొరికే ఎక్స్ బ్రాండ్. ఒక బకెట్ కి మీరు ఎంత వేస్తారు? నేను ఒక బకెట్ కాదు ఒక గ్లాస్ కి ఒక క్యాప్ వేసాను. రైట్, ఇది మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్. సో ఇట్లాంటి ప్రోడక్టే బండల్ తుడవనికి మన దగ్గర కూడా అల్ట్రా స్వాబ్ అని ఉంది. వెస్టేజ్ హై వెస్ట్ అల్ట్రా స్వాబ్ బండల్ తుడిచేది ఇది కూడా. సో ఇదేం చేస్తున్నా మన బకెట్ కంటే పిల్లలకు పల్స్ పోలియోలు ఎంతమంది వేయించారు? 4 చుక్కలు నిండు జీవితానికి. రైట్, ఇప్పుడు మనం బ్యాక్టీరియా ఏదనుకున్నాము? బ్యాక్టీరియాని ఏది ఎగ్జాంపుల్ వేసినాం? బ్యాక్టీరియా చచ్చిపోవాలి. అరే సార్ మీరు మార్కర్కి ఏదైనా పెట్టుకున్నారు అనుకోగలరు. సో ఇటుకలు తీసి పెడుతున్నాను అంతవల్ల. సో ఇప్పుడు దీన్ని కలిపినాము, బ్యాక్టీరియా ఏడ మాయమైంది. మరి బయటి ప్రోడక్ట్ కంటే మన ప్రోడక్ట్ మంచి పని చేసింది కదా. సరే ఆ వాటర్ ఇంకా నిల్వ పోయింది మేడం. మన మార్కెట్ బ్రాండ్ ఏ కలర్ పోసినాం? పింక్ కలర్ పోస్తే పెరిగే మజ్జిగ. సో మనం ఏ ప్రోడక్ట్ వాడుతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దాని మీద ఎంత క్లాస్ తీసుకోవచ్చు తెలుసా? జస్ట్ ఇది ఒక్క సెక్షన్ గంట సేపు చెప్పడం చెప్తుంది ఈ ఒక్క దాని మీద. సో థ్యాంక్ యూ మేడం కోసం ఒక్కసారి అందరూ కూడా క్లాస్